వెళ్ళిపోయిన యేసు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు యేసు స్వామి రావటం లేదు? చూద్దాం. అసలు సిసలైన దేవుని రాజ్య సువార్త ప్రపంచానికి ప్రకటించబడలేదు. 24 మత్తయి సువార్త 14. ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడిన తరువాతే అంతమన్నాడు. చూడండి అక్కడ. ఈ రాజ్య సువార్త అసలు యేసే రాజుగా రాలేదని చెప్పుకునే ఈ బోధలు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నదని మొదటి రాకడలోనే యేసు చెప్పి, పిలాతు ముందు నిలబడి నువ్వు రాజువా అని అడిగితే నేను రాజునే అని ఆయన చెప్పిన యేసు స్వామి మాటలని మర్చిపోయింది క్రైస్తవ ప్రపంచం. ఇంకా రాజుగా వస్తాడని పాటలు పాడుతున్నారు. ఆ రోజే ఈ కార్యక్రమాలు స్వస్థత వరాలు ఆగిపోతే దేవుడు నాకు ఇచ్చాడు, నేను స్వస్థపరుస్తానని అందరినీ మొదలు పెడుతున్నారు. దేవుని పిల్లలారా, యేసు ఆగమనం ఎందుకు జరగలేదో, నిజంగా జరిగితే అబద్ధ బోధనతో మనమంతా ఏమైపోతామో ఒక్కసారి మీరు రాత్రి ఆలోచించండి. ప్రభువా నాకు తెలియదు నువ్వు అంటే ఒప్పుకుంటాడు ఆయన. ప్రభువా నేను అర్థం చేసుకోలేకపోయాను అంటే ఒప్పుకుంటాడు. ధనవంతుడు పాతాళంలో బాధపడుతూ ఈజిప్ట్ దేశంలో ఉన్న తన తమ్ముడు గురించి మాట్లాడుతూ, తండ్రివైన అబ్రహాము ఒక్కసారి ఆ లాజరుని మా ఇంటికి పంపించవా అని అడుగుతున్నాడు. ఎందుకు? వాస్తవాన్ని ప్రకటించమని. వద్దు నాయన, మృతులెవరూ భూమి మీదకు వెళ్ళి ప్రకటించే అవకాశం ఈ పాతాళంలో లేదు. ఆ చట్టం ఇక్కడ లేదు. మరణించిన వారు ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మోషేలు ప్రవక్తలు ఉన్నారు చెప్పడానికి అంటున్నాడు. ఆ పాతాళంలో బాధపడుతున్న ధనవంతులను చూసి అబ్రహాము తండ్రి బ్రతుకున్న వారు బతికిన వారికి ప్రకటించాలే తప్ప మృతులైన వారు మృతులు నుండి లేచి అక్కడికి వెళ్ళి ప్రకటించడం తప్పు నాయన అన్నాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. అందుకే తండ్రి నన్ను మీ దగ్గరికి పంపించాడు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మీరు కొలుపు. ఇప్పటికీ మనం ఇంకా బైబిల్ అర్థం చేసుకోకపోతే, ఇంకా దీన్ని అపార్థం చేసుకుంటే మనం ఏమైపోతామో ఒక్కసారి ఆలోచించండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వచనాలండి. అదే ప్రకటన గ్రంథం 22, 18, 19 వచనాలు. బైబిల్ పూర్తి అయిపోతుంది. సర్వసత్యం పూర్తి కాబోతుంది. సర్వసత్యం సంపూర్ణం కాబోతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఎవడైనను ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను దీనితో మరి ఏదైనాను కలపకూడదని శాసించాడు. చూడండి అక్కడ. మళ్ళా 19వ వచనంలో, ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనాను తీసి వేసిన ఎడల అన్నాడు. జాగ్రత్త, ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. 66 పుస్తకాలతో మహాజ్ఞాన గ్రంథము సంపూర్ణమై మన మధ్యకు వచ్చింది.